ముఖ్యమంత్రి చెప్పినా డోంట్ కేర్. ముఖ్యమంత్రి నిజంగానే చెప్పిండా ఇంతకీ? రహస్యం ఎందుకంటూ ఆఫీసర్ల తీరుపై విమర్శలు. ముఖ్యమంత్రి ఆర్డర్స్ను పట్టించుకోరా అని అసహనమట. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక జీవోలు విడుదలైనాయి. అన్నీ ఆన్లైన్లో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. 5093 జీవోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయట. కార్మిక శాఖకు చెందినవే 1121, కొన్ని శాఖలవి జీరో. వెబ్సైట్లో అప్లోడ్ కానివి చాలా ఉన్నాయట. ప్రతి జీవో, ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి జీవో ట్రాన్స్పరెంట్గా ఉంటే ఖచ్చితంగా అది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే. అంత నిజాయితీగా ప్రభుత్వ పరిపాలన అనేది ఉండాలి. కేసీఆర్ హయాంలో కొన్ని వేల జీవోలు వచ్చినాయి, ఒక్క జీవోని కూడా దాదాపుగా పబ్లిక్ డొమైన్లో పెట్టలే. ప్రజలు మీరు ఒక జీవో రిలీజ్ చేస్తే ఆ జీవోని ప్రజలు ఇమీడియట్గా చూసుకునేలాగా ఉండాలి. మీరు మీరు ఆన్లైన్లో పెట్టట్లేదు అంటే ఉద్దేశం ఏంది? ఆ జీవో ద్వారా తెర వెనకాల మీరు ఏదో భాగోతం చేస్తున్నారని లెక్క, దోపిడీ చేస్తున్నారని లెక్క. ప్రతిదీ ఇప్పుడు ఇక్కడ ఎవరండి మీరు అంటారు కదా ప్రజలే ప్రత్యక్ష దైవాలని. మరి ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు మీరు ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రజలకి ఆ విషయం తెలియకూడదా? జీవోలు తెస్తారు, పబ్లిక్ డొమైన్లో పెట్టరు. మళ్ళీ ఏమైనా రేవంత్ రెడ్డి చెప్పినట్టు కానీ అధికారులు వినలేదట. మరీ ఇక ఈ దారుణం ఇదిగా. మరి రేవంత్ రెడ్డి చెప్పిన అధికారులు వింటలేరంటే మరి రేవంత్ రెడ్డి పాసా ఫెయిలా? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మంచోడే కానీ అధికారులు దొంగలు. రేవంత్ రెడ్డి చెప్పిన అధికారులు వినట్లేదంటే రేవంత్ రెడ్డి కూడా ఫెయిలే కదా. ముఖ్యమంత్రి చెప్పినా డోంట్ కేర్. ముఖ్యమంత్రి నిజంగానే చెప్పిండా ఇంతకీ? రహస్యం ఎందుకంటూ ఆఫీసర్ల తీరుపై విమర్శలు. ముఖ్యమంత్రి ఆర్డర్స్ను పట్టించుకోరా అని అసహనమట. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక జీవోలు విడుదలైనాయి. అన్నీ ఆన్లైన్లో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. 5093 జీవోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయట. కార్మిక శాఖకు చెందినవే 1121, కొన్ని శాఖలవి జీరో. వెబ్సైట్లో అప్లోడ్ కానివి చాలా ఉన్నాయట. ప్రతి జీవో, ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి జీవో ట్రాన్స్పరెంట్గా ఉంటే ఖచ్చితంగా అది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే. అంత నిజాయితీగా ప్రభుత్వ పరిపాలన అనేది ఉండాలి. కేసీఆర్ హయాంలో కొన్ని వేల జీవోలు వచ్చినాయి, ఒక్క జీవోని కూడా దాదాపుగా పబ్లిక్ డొమైన్లో పెట్టలే. ప్రజలు మీరు ఒక జీవో రిలీజ్ చేస్తే ఆ జీవోని ప్రజలు ఇమీడియట్గా చూసుకునేలాగా ఉండాలి. మీరు ఆన్లైన్లో పెట్టట్లేదు అంటే ఉద్దేశం ఏంది? ఆ జీవో ద్వారా తెర వెనకాల మీరు ఏదో భాగోతం చేస్తున్నారని లెక్క, దోపిడీ చేస్తున్నారని లెక్క. ప్రతిదీ ఇప్పుడు ఇక్కడ ఎవరండి మీరు అంటారు కదా ప్రజలే ప్రత్యక్ష దైవాలని. మరి ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు మీరు ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రజలకి ఆ విషయం తెలియకూడదా? జీవోలు తెస్తారు, పబ్లిక్ డొమైన్లో పెట్టరు. మళ్ళీ ఏమైనా రేవంత్ రెడ్డి చెప్పినట్టు కానీ అధికారులు వినలేదట. మరీ ఇక ఈ దారుణం ఇదిగా. మరి రేవంత్ రెడ్డి చెప్పిన అధికారులు వింటలేరంటే మరి రేవంత్ రెడ్డి పాసా ఫెయిలా? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మంచోడే కానీ అధికారులు దొంగలు. రేవంత్ రెడ్డి చెప్పిన అధికారులు వినట్లేదంటే రేవంత్ రెడ్డి కూడా ఫెయిలే కదా.